సో ఇప్పుడైతే ఈవినింగ్ అయిపోయింది. ఇంకో మెయిన్ థింగ్, మమ్మీ బర్త్డే వస్తుంది అనమాట 24th. మా మమ్మీకి డాడీకి కలిపి గిఫ్ట్ ఇద్దాం అని చెప్పి అనుకుంటున్నా. చూడాలి, మైండ్ లో అయితే ఒకటి ఉంది. సో చూపిస్తాను ఏం గిఫ్ట్ ఇస్తాను. చలో ఇప్పుడైతే నేను డైరెక్ట్ గా షాప్ కి వెళ్ళాక నేను వీడియో అయితే ఆన్ చేస్తాను. చలో అన్నీ చేద్దాం. ఇప్పుడైతే మమ్మీ వాళ్ళకి ప్లాటినం రింగ్స్ అయితే గిఫ్ట్గా అయిపోతున్నాం. మమ్మీ బర్త్డేకి, డాడీకి, మమ్మీకి కలిపి. సో చూద్దాం. అండ్ సెలక్షన్ అయిన తర్వాత ఏదైనా చూపిస్తాను. చూస్తారా? జస్ట్ నేను వీడియో తీసుకున్నాను అంతే. సో ఈ 2 రింగ్స్ అయితే తీసుకున్నాను డాడీకి, మమ్మీకి. సో ప్లాటినం. And now it's time to surprise my father and mother. So gift అయితే తీసుకున్నాను. అండ్ చూడొచ్చు నా ఫేస్ లో ఎక్సైట్మెంట్. సో ఫస్ట్ టైం విత్ మై ఓన్ మనీ చాలా ఎక్స్పెన్సివ్ గిఫ్ట్ అయితే, నా పర్సనల్ గా ఫేవరెట్ మెటల్ అనమాట ఇది. సో అదైతే తీసుకొని పేరెంట్స్ కి అయితే గిఫ్ట్ అయింది. చూడొచ్చు మా మమ్మీ ఫేస్ లో ఎక్సైట్మెంట్. కొంచెం క్యూరియస్ గా కొంచెం ఎక్సైట్ అవుతుంది. చిన్న చిన్న మూమెంట్స్ చాలా నాకైతే చాలా ఎక్సైట్మెంట్ అనిపించింది. అండ్ మా డాడీ అయితే లైక్ ఫాదర్ థింగ్స్ ఏం దాచిపెట్టా అనే కాన్సెప్ట్ లో. సో మా మమ్మీ అయితే ఎక్స్ప్లెయిన్ చేసింది అది బిల్ అని. అండ్ చూడొచ్చు వాళ్ళది. సో వాళ్ళ రియాక్షన్స్ అన్ని క్యాప్చర్ చేయడానికి చాలా ట్రై చేశాను, బట్ క్యాప్చర్ చేయలేకపోయాను. ఓకే చలో కొంచెం చేశాను అనమాట, ఎక్కువ చేయలేకపోయాను. బట్ మంచి ఫీల్ వచ్చింది. ఎక్స్పీరియన్స్ అనేది మంచి ఫీల్ అయితే వచ్చింది. గిఫ్టింగ్ యువర్ పేరెంట్స్ ఒక స్మాల్ గెస్చర్ అనుకోవచ్చు అనమాట. అండ్ వాళ్ళ లైఫ్ లో ఏమైనా మిగిలిపోయిందంటే ఎంగేజ్మెంట్ ఒకటే అనమాట. బికాజ్ వాళ్ళది లవ్ మ్యారేజ్. సో అందుకని అది ఒక్కటే మిగిలిపోయింది. బట్ అది కూడా ఇది రింగ్స్ తీసుకొని నేను అది ఒక్కటి కంప్లీట్ చేసేద్దాం అని చెప్పేసి ఇంకా చేశాను. అండ్ చూడొచ్చు మమ్మీ డైరెక్ట్ గా మమ్మీ వేసుకుంటుంది. నువ్వు కథ వేసుకోవాల్సింది, డాడీ వేయాలని చెప్పేసి అన్నాను. సో అదొక స్వీట్ మెమరీ అండ్ స్వీట్ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి కూడా. అండ్ మాకు ఒక మెమరీ మా ముందు జరిగింది. చాలా హ్యాపీ అయితే అయ్యాం. అండ్ చూడొచ్చు మా మమ్మీ ఇప్పుడైతే మా డాడీకి రింగ్ అయితే వేసింది అనమాట. సో బట్ సైజ్ అయితే పెద్ద అయింది, అది మా మమ్మీ తప్పు, నాది ఏం చేయలేను. చాలా హ్యాపీ అనిపించింది, చాలా క్యూట్ అనిపించింది. వాళ్ళ లైఫ్ లో ఏదైతే మిస్ అయిందో అది ఒకటి నేను ఫుల్ఫిల్ చేశానని. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు మా అక్కకి, బావకి అండ్ అన్నకి. బికాస్ వాళ్ళ వల్లే నేనైతే ఇది ఫుల్ఫిల్ చేయగలిగాను మా మమ్మీ వాళ్ళకి. అండ్ చాలా గైస్ ఈ వీడియో ఇంతతో చేస్తున్నాను. అండ్ మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ప్లీజ్ డు ఫాలో మై ఛానల్. ఉంటా మరి, మళ్ళీ కలుస్తా ఇంకో మందలతో.